Hi friends, welcome back to my channel Gayatri Art and Education. Today moral story. ఇది హ్యాండ్మేడ్ డ్రాయింగ్స్తో తయారు చేశాను. ఈ విధంగా హ్యాండ్మేడ్ డ్రాయింగ్స్తో వేయడం వల్ల పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ వినడానికి అండ్ ఆల్సో చూడడానికి వాళ్ళ అటెన్షన్ అంతా మనం చెప్పే ఈ స్టోరీ బుక్ పైనే ఉంటుంది. ఈ స్టోరీ చాలా పాపులర్, ద ant and the dove, and also moral is very good. So this is the main thing. Okay, now let's explain. Once upon a time, a very thirsty ant was drinking water from the river. కానొక రోజు ఒక చీమకి చాలా దాహం వేసింది. అది అటు ఇటు చూసినప్పుడు దానికి అక్కడ ఒక రివర్ కనిపించింది. రివర్ కనిపిస్తే అదేం చేసింది, ఆ రివర్ దగ్గరికి వెళ్ళింది. సడన్లీ ద ant lost his balance and fell into the river water. అయితే ఈ వాటర్ దగ్గరికి, రివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఒడ్డు పైన నిలబడి వాటర్ తాగుదాం అనుకుంది. అయితే ఏమైంది, సడన్లీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్. దాని బ్యాలెన్స్ తప్పి అదేమైంది, వాటర్లో పడిపోయింది. చూడండి, ఇక్కడ రివర్లో పడిపోయింది చీమ. హెల్ప్ హెల్ప్ క్రైడ్ ద ant, బట్ నో వన్ కుడ్ నాట్ హియర్ హిస్ క్రైస్. అయ్యో, వాటర్లో పడిపోయి హెల్ప్ హెల్ప్ అని ఏడుస్తుంది, కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి అని ఏడుస్తున్నది పాపం రివర్లో పడిపోయి చీమ. కానీ అక్కడ ఎవ్వరు లేరు దాన్ని కాపాడడానికి. అదే ప్రవాహంలో అలా కొట్టుకోపోకుండా హెల్ప్ హెల్ప్ అని ఏడుస్తుంది. A dove sitting on a tree nearby saw that the ant was in trouble. She quickly plucked off a leaf from the tree and dropped into the water. అయితే ఆ విధంగా చీమ అనేది ప్రవాహంలో కొట్టుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెట్టు పైన ఒక డవ్, పావురం అనేది కూర్చొని ఉన్నది. అదేం చేసింది, చీమను చూసి త్వరగా అక్కడ ఉన్న ఒక చెట్టు ఆకును తెంపి, చూడండి ఏ విధంగా వాటర్లో వేసిందో, దాన్ని వాటర్లో పడేసింది. The ant climbed on the leaf. He thanked the dove for saving his life. ఆ విధంగా పావురం అనేది ఒక ఆకును తెంపి రివర్లో వేయడం వల్ల ఆ చీమ అనేది ఆకుపై, ఆ లీఫ్ పై ఎక్కి దాని ప్రాణాలని కాపాడుకుంది. ఈ విధంగా దాని ప్రాణాలను కాపాడినందుకు ఆ పావురానికి థ్యాంక్స్ చెప్పింది. ఈ విధంగా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ద డవ్ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ. ద ant saw a hunter aiming his arrow at the dove. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత, ద డవ్ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ. ఆ పావురం అనేది ఆ విధంగా చెట్టు మీద కూర్చొని ఉండగా, ద ant saw a hunter. అది పావురం చూడలేదు, కానీ అక్కడ ఉన్న చీమ చూసింది. చూడండి, చీమ చూసింది. ఏమని చూసింది, ఏ హంటర్ ఎయిమింగ్ హిజ్ ఆరో ఎట్ ద డవ్. అక్కడ ఒక వేటగాడు ఏం చేసిండు, ఆడ ఉన్న పావురానికి ఏం చేసిండు, గురి పెట్టిండు. కానీ అది ఆ పావురం గమనించలేదు, చీమ చూసింది. ద ant knew that his friend the dove was in danger. He quickly bit the hunter leg. The hunter cried in pain. అక్కడ ఉన్న చీమకు తెలుసు, హంటర్ ఆ పావురాన్ని ఏం చేసిండు, దానికి బాణం వేయాలని చూస్తున్నాడని చీమకు తెలిసి, అది వేసేలోపు అతను వచ్చి ఏం చేసింది, చీమ హంటర్ యొక్క లెగ్ని కుట్టేసింది. చూడండి ఏ విధంగా హంటర్ యొక్క లెగ్ని కుట్టిందో. ద హంటర్ ఆరో మిస్డ్ ద డవ్. దిస్ టైమ్ ద ant సేవ్డ్ ద డవ్. ఆ విధంగా చీమ అనేది హంటర్ యొక్క లెగ్ని కుట్టి, చూడండి చీమ అనేది హంటర్ యొక్క లెగ్ కుట్టేసరికి అతడు ఏం చేసిండు, పెయిన్తోని ఏడుస్తున్నాడు. అప్పుడు వేటగాడు పావురానికి పెట్టిన గురి తప్పింది. ఈసారి ఏం చేసింది, చీమ పావురాన్ని సేవ్ చేసింది. Finally, the dove thanked the ant for saving her life, and they become good friends forever.
ఫస్ట్ ఏమైంది, పావురం చీమను కాపాడింది, ఇప్పుడు చీమ పావురాన్ని కాపాడింది. అప్పుడు ఏం చేసింది, పావురం చీమకు థ్యాంక్స్ చెప్పి ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, వన్ గుడ్ డీడ్ డిజర్వ్ అనదర్. మనం ఏదైతే మంచి పని చేస్తామో అదే మంచి మనకు జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ ద యాంట్ అండ్ ద డవ్. ఈ పిక్చర్స్ అనేవి మనం ఈ విధంగా వేయడం వల్ల మనం చూడడానికి అండ్ చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు కూడా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టోరీస్ చెప్పాలన్నా వాళ్ళు వినాలన్నా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అండ్ ఆల్సో దాన్ని చూసిన దాన్ని అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, share, subscribe my channel for more stories. Thank you for watching.